బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడిపై ఇక కనీసం కనికరం లేకుండా గొంతు నిలిమి కారం పోసి నేలకేసి కొట్టి ఊపిరాడకుండా చేసిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తల్లి తన ప్రియుడితో కలిసి గత కొన్ని రోజుల నుంచి సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తుంది. తల్లి లేని టైంలో ఎవరైతే సహజీవనం చేస్తున్నటువంటి నరసింహులు అనేటువంటి వ్యక్తి 5 ఏళ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపాడు. ప్రస్తుతం ఇది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. రైట్ నౌ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, ఏం జరిగింది? ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు నరసింహులు అతి దారుణంగా 5 ఏళ్ల పిల్లాడు శ్రవణ్ను హత్య చేసిన ఘటన కామారెడ్డి పట్టణ కేంద్రంలో శ్రీరామ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా లక్ష్మితో నరసింహులు సహజీవనం చేస్తున్నాడు, అక్రమ సంబంధం నెరవేరుస్తున్నాడు. దానికి సంబంధించి తల్లి లక్ష్మి ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి చిన్నారిపై కళ్ళలో కారం కొట్టి గొంతు నుమిలి తలపై కర్రతో బాది దాడి చేసి హత్య చేసిండు ప్రియుడు నరసింహులు. అయితే లక్ష్మిని అదేవిధంగా ప్రియుడు నరసింహులు పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నాడు. లక్ష్మికి అక్రమ సంబంధం ఉన్న నేపథ్యం భర్త కొంతకాలంగా దూరం ఉంటున్నట్లు తెలుస్తుంది. భర్త దూరం ఉంటున్న నేపథ్యంలో అదునుగా చూసుకున్న నరసింహులు తల్లి లక్ష్మితో అక్రమ సంబంధం నెరవేరుస్తున్న క్రమంలో 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు శ్రవణ్. అతను ప్రతిసారి అడ్డొస్తున్నాడు అనే క్రమంలో అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రియురాలు లక్ష్మి చెప్పిన అంశం మేరకు ప్రియుడు నరసింహులు ఆ శ్రవణ్ను హత్య చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అక్రమ సంబంధాలు ఆ ప్రాణాల మీదకి తెస్తుంది. ఆ చిన్న పిల్లాడని చూడకుండా 5 ఏళ్ల పిల్లాడిని చంపిన ఘటన కామారెడ్డి పట్టణంలో చూసింది. ఏదేమైనా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా మొన్న ఇటీవల కాలంలో జరిగిన అంశాలని చూసుకుంటే ఇప్పుడు కామారెడ్డిలో అంశం ఇట్లా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనే కోణంలో అడ్డు తొలగించుకునే ప్రయత్నమే ఇది శ్రవణ్ను హత్య చేసినట్లు నరసింహులు పోలీసుల విచారణలో వెల్లడించిన పరిస్థితి నెలకొంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది మొత్తం మీద మానవత్వం మంటగలుస్తోంది. సో అక్రమ సంబంధం కోసం కన్న బిడ్డల్ని కట్టుకున్న వాళ్ళని కనీసం కనికరం లేకుండా చంపుతున్నటువంటి సంఘటనలు ఇక వరుసగా రోజుకొక హత్య లేకపోతే అత్యాచారము, రోజుకొక సంఘటన అయితే వెలుగులోకి వస్తున్నాయి. మనం వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, వెలుగులోకి వస్తున్నటువంటి మరి సంఘటనలు ఇవైతే వెలుగులోకి రానటువంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుతున్నాయి. ఎంత దారుణం అంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. మొగుడు నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య విషయం కావచ్చు, 2 పిల్లల్ని బావిలో పడేసి చనిపోయినటువంటి మహిళ కావచ్చు, లేకపోతే మరి ఇప్పుడు ఈ నిజామాబాద్కి సంబంధించి ఇదైతే కామారెడ్డికి సంబంధించినటువంటి ఈ స్టోరీ కనుక చూస్తే కేవలం అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును మరి తల్లి చెప్పడంతో నరసింహులు ఈ దారుణానికి ఒడిగట్టన్న ఒక చర్చ జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే నరసింహులు అనేటువంటి వ్యక్తునుడో, సో ఈ నరసింహులకు అదేవిధంగా లక్ష్మి అనేటువంటి వ్యక్తికి, సో ఆ అమ్మాయి ఆ మహిళకి గత కొన్ని రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే 5 ఏళ్ల బాలుడి గొంతు పిసికి నేలకేసి బాది దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి పట్టణాన్ని ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. ఏదైతే కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందినటువంటి లక్ష్మికి వివాహం జరిగి 5 ఏళ్ల వయసున్న బాలుడు శ్రవణ్, 8 ఏళ్ల సమీర అనేటువంటి కూతురు ఉంది. అయితే లక్ష్మికి తన భర్తతో గొడవలు జరగడంతో పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటుంది. గత 6 నెలల నుంచి లక్ష్మి నరసింహులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని 2 పిల్లలతో ఇక సహజీవనం చేస్తుంది. నిన్న లక్ష్మి పని మీద బయటికి వెళ్ళింది. ఆ సమయంలో 5 ఏళ్ల బాలుడు శ్రవణ్ను లక్ష్మి నరసింహులు ఎవరైతే ఈ నరసింహులటువంటి ప్రియుడు ఉన్నాడో అతను గొంతు బిసికి నోరు ముక్కు మూసి నేలకేసి కొట్టి కళ్ళల్లో కారం పొడి పోసి దారుణంగా హత్య చేశాడు. ఈ మేరకు రాజంపేట గ్రామీణానికి చెందినటువంటి లక్ష్మి వాళ్ళ బాబాయ్ రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో ఎంత దారుణం అసలు! ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే, వార్తలు వింటూ ఉంటే ఒక్కసారిగా ఉలికి పడతా ఉన్నారు సామాన్య జనం. వీళ్ళు తల్లులేనా అంటున్నారు. ఎందుకంటే మనం చూసినాం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా తల్లి ప్రేమను మించింది ఏది ఉండదు. తన బిడ్డకు తల్లి ప్రేమ తప్ప ఇంకేది కూడా స్వచ్ఛంగా లభించదు. అటువంటి తల్లులు నవమాసాలు మోసి పెంచి ఇవాళ వాళ్ళను
కేవలం అక్రమ సంబంధం కోసం కొంతమంది మహిళలు మరి ఇటువంటి దారుణాలకు ఉడిగడుతున్నటువంటి పరిస్థితి. సో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కన్న కొడుకును మరి చంపుతుంటే ప్రియుడికి ఎట్లా సహకరించింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఇటువంటి సంఘటనలు రోజుకోటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇదంతా చూస్తూ ఉంటే మానవ సంబంధాలు నిజంగా విలువ లేకుండా పోతున్నాయి, రోజు రోజుకు చాలా దారుణంగా మారుతున్నాయి. అంటే కట్టుకున్నోడు, ఇటు పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ కూడా అక్రమ సంబంధం ముందు చాలా చులకనైపోతున్నారు. అంటే చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళని అడ్డు తొలగించుకుంటే పీరియడ్తో హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని ఏవేవో అనుకొని ఏదేదో ఊహించుకొని వాళ్ళు క్షణిక ఆవేశంలో కన్న బిడ్డల్ని, కట్టుకున్న భర్తల్ని చంపుతున్నటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు చంపిన తర్వాత వీళ్ళు ఇంకెక్కడ హ్యాపీగా ఉంటారు, పోయి చెర్లపల్లో, చెంచలగూడో లేకపోతే ఇంకో జైల్లో ఉంటారు. సో ఇటువంటి దారుణాలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు, క్షణిక ఆవేశంలో మీరు ఇటువంటి దారుణాలకు ఒడిగట్టకండి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిచయం లేని వ్యక్తులతో మీరు ప్రేమలో పడకండి, దయచేసి ఇటువంటి సంఘటనలకు పాల్పడకూడదని చెప్పినప్పటికీ కూడా చాలామంది వరుసగా ఇటువంటి సంఘటనలు తెరమికి వస్తున్నాయి. మొన్న వరంగల్, అంతకుముందు కరీంనగర్, ఇప్పుడు కామారెడ్డి, అంతకుముందు మహబూబ్ నగర్. అసలు ఒక్కొక్క వార్త చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తోంది. అంటే కొన్నిసార్లు ఈ యొక్క వార్తల్ని చదవాలని అనిపిస్తుంది, కానీ సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇటువంటి దారుణాలకు ఎప్పుడు కూడా ఒక తల్లి తన బిడ్డను చంపుకునేటువంటి సందర్భం మనం గత చరిత్రలో చూడలే. బిడ్డ కోసం, బిడ్డ ప్రాణాలు బతికించడం కోసం తల్లులు పడేటువంటి ఆవేదన, కష్టాలు చూసినాం. సత్యహరిచంద్రుడు లాంటి నీతిమంతులను చూసినాం. బిడ్డల్ని, ఫ్యామిలీని బతికించడం కోసం సత్యం కూడా తప్పనటువంటి సత్యహరిచంద్రులను చూసినాం. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు మరి ఏమవుతుందో తెలియదు, కానీ ఇటువంటి దారుణాలకు పాల్పడిపోతున్నారు. కేవలం అక్రమ సంబంధం కోసమే అడ్డుగా వస్తున్నారని కన్న బిడ్డలు కూడా చంపుతున్నటువంటి సంఘటనలు మాత్రం చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆమెకు అరగొండ గ్రామానికి చెందిన భాస్కర్తో 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజులు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లల సంతానం, సమీరా 8 సంవత్సరాలు మరియు శ్రావణ్ అనే బాబు 5 సంవత్సరాలు సంతానం కలరు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇద్దరు పిల్లల్ని తీసుకుని కామారెడ్డిలో ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ నందు స్వీపర్గా పనిచేస్తుంది. ఈమెకు గత 6 నెలల నుంచి లక్ష్మీ నరసింహులు అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని అతనితో సహజీవనం చేస్తూ ఉంది. ఈ క్రమంలో నిన్నటి రోజున ఆమె స్వీపర్ పనికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహులు ఇంట్లో ఉండి ఆ బాబుని గొంతు నులిమి మరియు ముక్కు నోరు మూసి చంపడం జరిగింది. నీలకేసి కొట్టిండు. అదేవిధంగా కళ్ళల్లో కారపొడి వేసి కొట్టిందని చెప్పేసి తెలిసింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉంది. బాబు ప్రధాన వివాహేతర సంబంధమే వడ్డొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బాబు వడ్డొస్తున్నారని చెప్పేసి చంపినారన్నట్టు తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.